నమస్కారం వైట్ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. సీఎం చంద్రబాబు అమరావతి వెంకటాయపాలెంలో 25 ఎకరాలు వెంకటేశ్వర స్వామి ఆలయంకు స్థలం కొనుగోలు చేశారు. టీటీడీ చరిత్రలో ఏ ఒక్క చోట దేవాలయంకు స్థలం కొన్నది లేదు. ధ్వజమెత్తిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. తిరుపతిని అన్ని విధాలా అభివృద్ధి పరచడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు వెల్లడించారు. నగరంలోని రోడ్లు, డ్రైనేజీ కాలువల మరమ్మతులు వెంటనే పూర్తి చేసేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన తెలిపారు. నగరంలోని 3 డివిజన్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల పైపులు నిర్మాణ ప్రారంభం, శంకుస్థాపనలు సోమవారం ఉదయం ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు చేశారు. డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న 35వ డివిజన్లో 24.35 లక్షలతో రైల్వే కాలనీలో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ప్రారంభించారు. అలాగే సుందరయ్య నగర్లో 19.65 లక్షలతో నిర్మించిన యూడీఎస్ లైన్ ను ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు మాట్లాడుతూ నగరంలో రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. నగరంలో మట్టి రోడ్డు అన్న మాటకు తెవ్వలేకుండా సీసీ రోడ్లు వేస్తామని ఆయన తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కాల్వల నిర్మాణం ప్రాతినిధ్య క్రమంలో పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు తిరుపతి అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని ఆయన తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ విధానమని టీడీపీ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షురాలు పనమాక లక్ష్మి అన్నారు. పుణ్యక్షేత్రమైన తిరుపతిని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రభుత్వం అన్ని విధాల అభివృద్ధి పరుస్తుందని ఆమె తెలిపారు. కాగా కార్పొరేటర్ దూది కుమారి ప్రాతినిధ్యం 33వ డివిజన్ పరిధిలోని అశోక్ నగర్ లో 29.70 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ కార్యక్రమాలలో గ్రీనరీ, బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ, కార్పొరేటర్లు నరసింహాచారి, పొన్నాల చంద్ర, నరేంద్ర, గుడితి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని కూడా రాజకీయ అవసరాలకు వాడుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. టీటీడీ చరిత్రలో ఆలయాలకు భూమి కొన్నది లేదని, కానీ అమరావతి వెంకటాయపాలెంలో టీటీడీ ఆలయానికి భూమి కొన్నారని భూమన వెల్లడించారు. వెంకటాయపాలెంలో దేవాలయ నిర్మాణానికి స్థలాన్ని దాతలు కానీ, సంస్థలు కానీ ఇస్తాయని, మరి దాన్ని పక్కన పెట్టి భూమి కొనడం ఏంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ దేవుడికి దాతలు భూములు ఇస్తారని, మీరు దేవుడికి భూములు అమ్ముతారని అన్నారు. ఉచితంగా టీటీడీ భూమి కోరితే 1.25 లక్షల నిబంధనలు పెట్టారని, వివిధ సంస్థలకు మాత్రం ఉచితంగా భూములు కేటాయించారని అన్నారు. టీటీడీ 12 కోట్ల సొమ్మును సిఆర్డీఏ వెనక్కి ఇవ్వాలని, మహిళల జోలికొచ్చిన టీటీడీ చైర్మన్ ను చూస్తే అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. గత ఏడాది కాలంగా మీరు చేస్తున్న అరాచకాలతో హిందువులను అపహాస్యం చేస్తున్నారని అన్నారు. భగవద్గీతపై 50 కోట్లు ఖర్చు అని బీఆర్ నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. 1 కోటి పుస్తకాలకు 52 లక్షల పుస్తకాలు ప్రింట్ అయ్యాయని, భగవద్గీతకు ఇప్పటి వరకు 3.5 కోట్లు ఖర్చు చేశారని అన్నారు. పుస్తకానికి ₹3.71 ఖర్చు అయిందని బీఆర్ నాయుడు బుకాయిస్తే సరిపోదన్నారు. పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎంత దారుణం! రోజు నేను భక్తుడిని చెప్పుకునేటువంటి ఆ వ్యక్తి తన స్వప్న రాజధాని అమరావతిని ఆకర్షణీయ కేంద్రంగా మార్చి వాణిజ్య కార్యకలాపాలను ఆకర్షించాలనేటువంటి ఉద్దేశంతో ఆలయ నిర్మాణానికి కూడా వాణిజ్య ధరకే భూమిని టీటీడీకి బలవంతంగా కేటాయించటం, దాదాపు 200 కోట్ల రూపాయలతో అక్కడ ఆలయాల్ని నిర్మించాలనేటువంటి తలంపు. ఇప్పటి వరకు అక్కడ 50,000 మంది జనాభా కూడా లేరు. ఆయనకు ఆలోచన వచ్చింది, ఎలా మొన్న ఒక 3 నెలల క్రితం కూడా బోర్డు సమావేశంలో కోయంబత్తూరులో బాలర్ జైరామ్ అనేటువంటి ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీకి, బాలాజీ స్క్వేర్ అనేటువంటి కంపెనీ చేసేటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్లో కూడా దేవాలయాన్ని కట్టాలన్నటువంటి నిర్ణయం సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే టీటీడీకి అందింది. అది మేము బహిరంగంగా కూడా చూపటం కూడా జరిగింది. ఇంకా ఎలా దీన్ని చెప్పాలో అర్థం కావటంలా, ఎంత బాధ కలిగించే విషయం. ప్రపంచంలో ఎక్కడా ఏ ప్రాంతంలో కూడా ఎంతోమంది దాతలు, చివరకు తమిళనాడులో చెన్నైలో ఉన్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ సెంటర్ దగ్గర ఉన్నటువంటి గుడిలో
ఎక్స్టెన్షన్ కోసమని కొందామంటే కూడా టీటీడీ అంగీకరించాల. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ కమిటీ చైర్మన్ తను స్థలం కొని ఆ ఎక్స్టెన్షన్కు స్థలం ఇవ్వటం జరిగింది. అట్లాగే మహానటైనటువంటి కాంచన గారు ఇచ్చినటువంటి స్థలంలో పద్మావతి అమ్మవారి దేవాలయాన్ని నిర్మించటం జరిగింది. ఎక్కడ ఎప్పుడు ఏ గుడి నిర్మించినా భగవంతుడి గుడి అది దాతలు ఇచ్చినటువంటి స్థలంలోనే నిర్మించినారు. వెంకటేశ్వర స్వామి ఆలయం రాష్ట్ర వ్యాప్తంగా ఇరు రాష్ట్రాలలో వందలాది కళ్యాణ మంటపాలను కట్టింది. కళ్యాణ మంటపాలకు కూడా స్థలాన్ని దాతలు ఇవ్వాలి. 40% టీటీడీ నిర్మించేటువంటి నిర్మాణానికి వాళ్ళు డిపాజిట్ కూడా చేయాలి. కానీ ఇక్కడేం చేసినాడు చంద్రబాబు నాయుడు గారు? ఒకే ఒక్క గుడి, వెంకటేశ్వర స్వామి గుడి, వెంకటేశ్వర స్వామే స్థలం కొనుక్కొని నేను గుడి కట్టుకుంటాను అని చంద్రబాబు గారిని భంగపడి గుడి కట్టించినట్టుగా ఉంది. ఇంతకంటే ఘోరాతి ఘోరం, దారుణాతి దారుణం మరొకటి లేదు. అందుకే ఇవన్నీ కూడా వెంకటేశ్వర స్వామి ఒక్కొక్కటిగా బయటికి తీసి మా చేత పలికిస్తున్నాడు. దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం ఉత్తర పీఠాధిపతి జగద్గురు విధుశేఖర భారతి సన్నిధానం వారు తమ విజయయాత్రలో భాగంగా మార్చి 12 నుంచి 15వ తేదీ వరకు తిరుపతిలో పర్యటిస్తారని, 15వ తేదీ తిరుపతిలోని శృంగేరి శంకర మఠంలో భక్తులకు దర్శనం మరియు ఇతర కార్యక్రమాలు ఉంటాయని మఠం నిర్వాహకులు పేర్కొన్నారు. శంకరాచార్యుల వారి పరంపరలో వచ్చినటువంటి దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం శృంగేరిలో ఉంటుంది ఈ మఠం. ఈ శారదా మఠానికి అధిపతులు, ప్రస్తుతం ఉన్న అధిపతులు జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారు, వారి శిష్యులు జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహాస్వాముల వారు. వారు ధర్మ విజయ యాత్ర సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోనూ, కర్ణాటకలోనూ, అలాగే తమిళనాడులోనూ రకరకాల ప్రాంతాలను ఎప్పుడూ పర్యటిస్తూ ఉంటారు. ఆ పర్యటనల్లో భాగంగా ఈ సంవత్సరం ఈ మార్చి నెల 11వ తేదీ మన తిరుపతికి రానున్నారు. మార్చి నెల 11వ తేదీ సాయంత్రం పూట తిరుపతికి విచ్చేస్తారు. తిరుపతిలో రాముల వారి గుడి ఉత్తర మాడవీధిలో, దక్షిణ మాడవీధి, ఉత్తర మాడవీధిలో ఉన్నటువంటి శంకర మఠంలో వారికి స్వాగత సభ జరుగుతుంది. అయితే ఇది కొంచెం స్థలం చిన్నగా ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి వారికి చాలామంది భక్తులు వారి యొక్క అనుగ్రహ అభిలాషులై వస్తారు కాబట్టి వారందరికీ సౌకర్యంగా ఉండటం కోసం పద్మావతి కళ్యాణ మండపాల్లో వారి యొక్క చంద్రమౌళీశ్వర పూజ, అలాగే భక్తుల్ని వాళ్ళు అనుగ్రహించేటువంటి కార్యక్రమం వీటిని ఏర్పాటు చేశారు. కాబట్టి రాత్రికి చంద్రమౌళీశ్వర పూజ అక్కడ పద్మావతి కళ్యాణ మంటపాల్లో ఉంటుంది. మరునాడు 12వ తేదీ దేశంలోని ప్రసిద్ధ శాస్త్ర విద్వాంసులందరినీ పిలిపిస్తున్నారు. ఆ శాస్త్ర విద్వాంసులందరినీ పిలిపించి ఒక పెద్ద శాస్త్ర సభ చేస్తున్నారు. పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆ శాస్త్ర సభ సాగుతుంది. స్వాముల వారు అందులోనే కూర్చుని వారి అధ్యక్షతలోనే ఆ సభని దగ్గరుండి నిర్వహిస్తారు. యథోచితంగా యథాసౌకర్యంగా వచ్చిన భక్తుల్ని కూడా అనుగ్రహిస్తారు. భక్తులకు కూడా కొంచెం సమయాన్ని కేటాయిస్తారు. శాస్త్రసభలో మాత్రం అధ్యక్ష స్థానంలో కూర్చుని వారు నడిపిస్తారు. ఇది చాలా పెద్ద కార్యక్రమం శాస్త్రసభ. ప్రతి నెల మృగశీర్ష నక్షత్రం రోజున శృంగేరి శంకర మఠంలో ఒక శాస్త్రసభ నడుస్తోంది, నియతంగా నడుస్తోంది. మన తిరుపతిలో ఉన్నటువంటి పండితులు, చెన్నై, కాంచీపురము దగ్గరలో ఉండేటువంటి పండితులందరూ అందులో వచ్చి పాల్గొంటున్నారు. చాలా విశేషంగా, చాలా శ్రద్ధగా ఆ కార్యక్రమాన్ని మఠ నిర్వాహకులు నడిపిస్తూ వస్తున్నారు. ఆ శాస్త్రసభ తాలూకు ఒక పెద్ద రూపం ఆ రోజు 12వ తారీఖు శ్రీవారి అధ్యక్షతన నడవబోతోంది. 13వ తేదీ స్వామివారు కొండ మీద కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. పొద్దున్నే దర్శనం ఉంది. మధ్యాహ్నం నుంచి ధర్మగిరిలో వేద పాఠశాలలో శ్రీ వెంకటేశ్వర వేద ఆగమ విద్వత్ సదస్సు, వేదశాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు ఉంది. దాని యొక్క పరిసమాప్తి కార్యక్రమంలో శ్రీవారు పాల్గొనబోతున్నారు. మళ్ళీ రాత్రికి వచ్చి చంద్రమౌళీశ్వర పూజ యథావిధిగా ఇక్కడే చేస్తారు, పద్మావతి కళ్యాణ మండపాల్లోనే చేస్తారు. 14వ తేదీ చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ఆ రోజు జగద్గురు
శ్రీ శ్రీ శివాభినవ నరసింహ భారతి మహాస్వాముల వారి యొక్క ఆరాధన. వీరు శృంగేరి శారదాపీఠంలో 33వ అధిపతి అయిన ఆ అధిపతి వారి జయంతి కార్యక్రమం ఆ రోజు. ఆయన సంస్మరణతో ఆ రోజు చాలా పెద్ద వేదసభ, మనం కనీ విని ఎరగని స్థాయిలో ఒక వేదసభని ఏర్పాటు చేసి ఉన్నారు. మన భారతదేశంలో ఉండేటువంటి ప్రఖ్యాత వేద విద్వాంసులందరినీ దానికి పిలిచారు. అందరూ వస్తామని దానికి సంతోషంగా ఒప్పుకున్నారు. ఆ రోజు సుమారుగా 500 లేదా 600 మంది వేద విద్వాంసులతో ఒక మహాసభ నడుస్తుంది. పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఆ కార్యక్రమం ఉంటుంది. సాయంకాలం తర్వాత స్వామివారి అనుగ్రహ భాషణ, ఈ వచ్చిన వేద విద్వాంసులందరికీ సత్కార్య కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి. మరుసటి రోజున 15వ తారీఖున శ్రీవారు ఇక్కడి నుంచి బయలుదేరి బెంగళూరుకి ప్రయాణం అవుతారు. ఇది స్వాముల వారి యొక్క సంక్షిప్త కార్యక్రమ పట్టిక. ఇంకా ఇందులో చాలా చాలా విశేష కార్యక్రమాలు కలుస్తాయి. సహజంగా వారు వస్తే ఆహ్వానించే వాళ్ళు, మన ఊళ్ళో ఉండేవాళ్ళు, పెద్ద పెద్ద సంస్థల వాళ్ళు చాలామంది ఉంటారు. అక్కడికంతా వారు వెళతారు, వాళ్ళు ఒప్పుకొని వెళతారు. సమయానుకూలంగా చిన్న చిన్న మార్పులతో ఈ కార్యక్రమం చక్కగా సాగుతుంది. తిరుపతి ప్రజలందరికీ, తిరుపతి చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే, శ్రీవారు వచ్చినటువంటి ఈ సందర్భంలో అందరూ వచ్చి చంద్రమౌళీశ్వరుడి యొక్క పూజని దర్శనం చేసుకుని శ్రీవారి యొక్క ఆశీర్వచనాలని, ఆశీర్మంత్రాక్షతలని గ్రహించుకోవటానికి, మన సనాతన భారతీయ సంప్రదాయం తాలూకు గొప్పదనాన్ని శ్రీవారి నోటి నుంచి విని ఆనందించడానికి ఇది ఒక గొప్ప అవకాశం. కాబట్టి ఈ గొప్ప అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. భగవద్గీత సార పుస్తకాల ముద్రణపై 50 కోట్లు ఖర్చయ్యాయని తప్పుడు ఆరోపణలు చేస్తూ టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయంపై టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు సమర్పించారు. ఇలాంటి తప్పుడు ప్రచారం టీటీడీ ప్రతిష్టను మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధ్యతలో ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు తమ బాధ్యతలను విస్మరించి తరచుగా రాజకీయాల్లో చేసుకునేటువంటి విమర్శలలాగా భగవద్గీత ముద్రణకు 50 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అని భూమన కరుణాకర్ రెడ్డి గారిని, అప్పటి ఈఓ ధర్మారెడ్డి గారిని, అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డి గారి తనయుడు భూమన అభినయ్ రెడ్డి గారిని దోషులుగా చిత్రీకరిస్తూ 50 కోట్ల రూపాయల స్కాము టీటీడీలో భగవద్గీత ముద్రణకి చేయటానికి వీళ్ళు పాల్పడ్డారు అని చెప్పడం జరిగింది. రాజకీయాల్లో అయితే సహజంగా ఇలాంటివన్నీ విమర్శలు చేసుకుంటూ ఉంటారు తరచుగా, అది కూడా తప్పే. అయినప్పటికీ కూడా అది చాలామందికి అలవాటుగా మారిపోయింది. ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది మహిళలు అదృశ్యమైపోయారని చెప్పినటువంటి ఆరోపణలాగా. అయితే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది చాలా పవిత్రమైనటువంటి స్థలము. దానితో పాటుగా కోట్ల మంది హిందూ మనోభావాలు దీని మీద ఆధారపడి ఉంటాయి. ఇటువంటి నేపథ్యంలో దేవుడికి కానుకలుగా సమర్పించినటువంటి సొమ్ము ఫలానా వ్యక్తులు ఫలానా ఒక పని వల్ల ఈ విధంగా వాళ్ళు అవినీతి చేసి ఆ సొమ్ముని లాగేసుకున్నారు అని చెప్పడం ద్వారా ఎంతోమంది హిందూ మనోభావాలు దెబ్బతింటాయి. కానీ నిజమేంటంటే కేవలం ఆ యొక్క భగవద్గీత ప్రింటింగ్కి అయ్యేటువంటి ఖర్చుని వర్క్ ఆర్డర్గా 3,70,75,000 రూపాయలు మాత్రమే వర్క్ ఆర్డర్లో పొందుపరచడం జరిగింది. 50 లక్షల పుస్తకాలకి గాను కేవలం 19 లక్షలు మాత్రమే ఖర్చు అయినట్టుగా కూడా ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలతోనే ఈరోజు మేము సాక్షాత్తు టీటీడీ ఈఓ గారిని, జేఈఓ గారిని కలిసి ఇప్పుడున్నటువంటి చైర్మన్ గారే తమ స్థాయిని మరిచి టీటీడీ ఇన్స్టిట్యూషన్ యొక్క పరువుని బజారుకు పడేటట్టుగా ఆయన వ్యవహరించి మాట్లాడినటువంటి మాటల్ని ఆధారాలతో పాటుగా పొందుపరిచి ఈరోజు ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. దీని మీద అధికారులు ముఖం చాటేయడంతో సంబంధిత సెక్షన్కి వెళ్ళి రిసీవ్డ్ కాపీని కూడా పొంది మాకు న్యాయం చేయాలి, తక్షణమే బిఆర్ నాయుడు గారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. భూమన కరుణాకర్ రెడ్డి గారు, అప్పటి ధర్మారెడ్డి గారే వింతగా ప్రవర్తించారు, తప్పిదాలు జరిగిపోయాయని లేనిపోని కట్టు కథనాలను ప్రజల ముందు ఉంచుతూ ఈ రకంగా మీరు చేస్తే మంచిది, మేము చేస్తే చెడ్డదా, ఇదేనా మీరు ప్రజలకు చెప్పాలనుకుంటున్నది? కానీ నిజాలు దాచితే దాగవనేటువంటి విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈరోజు సాక్షాత్తు
పాలక మండలి చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు ఈ రకమైనటువంటి తప్పుడు ఆరోపణలు భూమన కరుణాకర్ రెడ్డి గారి పైన, భూమన అభినయ్ రెడ్డి గారి పైన కోటి పుస్తకాలకి 50 కోట్లు అయ్యింది ఖర్చు అన్నారు. మరి మొదటి దశలో ప్రింట్ అయిందే 52,95,000 పుస్తకాలు. దానికి ఖర్చు అయినటువంటి రుసుము కేవలం 1,99 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు అయింది. సగటున ఒక పుస్తకానికి ₹3.23 మాత్రమే ఖర్చు అయింది. అది కూడా దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రింటింగ్ ప్రెస్సులో నియమ నిబంధనల ప్రకారం ఏదైతే గతంలో మీరు ముద్రించినటువంటి పుస్తక స్వరూపం ఇదే రీతిలోనే చేయడం జరిగింది. మరి ఇక్కడ అవినీతికి ఆస్కారం ఎక్కడుంది? కాబట్టి ఈ రకమైనటువంటి తప్పుడు ఆరోపణలు మీరందరూ కూడా మానుకోవాలని, లేనటువంటి పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను కూడా చేపడతామని చెప్పి హెచ్చరిస్తూ, మరి ఈ రకమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి చైర్మన్ గారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులను కోరడం జరిగింది. ఈ చైర్మన్ గారి పైన చర్యలు చేపట్టకపోతే మరి ఈ యొక్క కార్యక్రమాన్ని పునరావృతం చేస్తాం, నిరసనలు తెలుపుతాం. ఆయన పైన ఖచ్చితంగా శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అర్జీదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి సమస్యలు సత్వర పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల నుంచి వచ్చే వినతులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అర్జీదారుల కోసం కలెక్టరేట్లో తాగునీరు, కుర్చీల ఏర్పాటుతో పాటు ఫిర్యాదులు రాసేందుకు సచివాలయ ఉద్యోగులను అందుబాటులో ఉంచారు. భూ సమస్యలు, ఇతర ప్రజా సమస్యలపై తహసీల్దార్ల తీరుపై కలెక్టర్ వెంకటేశ్వర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోవిందరావు, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శివశంకర్ నాయక్, రోజ్మాండ్, వివిధ విభాగాల ఉన్నత అధికారులు పాల్గొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 40 వినతులు వచ్చాయని కమిషనర్ మౌర్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డెల్యూవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 28 మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతులు సమర్పించగా 12 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా తమ వార్డులో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ, కార్పొరేటర్ ఎస్కే బాబు, ఆంజనేయులు కమిషనర్ను కోరారు. స్థానిక 4వ వార్డులో ఉన్న సమస్యలు పరిష్కరించాలని, బలిజ వీధిలో ప్రమాదకరంగా ఉన్న చెట్టును తొలగించాలని, సింగాలగుంటలోని అమ్మవారి ఆలయం వద్ద గుంతలను పూడ్చాలని, మరుగుదొడ్ల నీరు రోడ్లపైకి రాకుండా చూడాలని, సుందరయ్య నగర్ నందు యూడీఎస్ సరిగా లేనందున తాగునీరు కలుషితం అవుతోందని పరిష్కరించాలని, భీమాస్ హోటల్ వద్ద చెత్తకుప్పల వలన మురిగినీరు రోడ్లపైకి వస్తోందని పరిష్కరించాలని, అనంత వీధిలో అనుమతులు లేని నిర్మాణాలు ఆపాలని, యమహా షోరూం వద్ద చెత్తకుప్పలు తొలగించాలని, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలని, శ్రీనివాసం వద్ద తొలగించిన తోపుడు బండ్లు ఏర్పాటు చేసుకునేందుకు స్థలం చూపాలని, పెద్దకాపు లేఅవుట్కు వెళ్లేలా గరుడవారిది వద్ద మార్గం ఏర్పాటు చేయాలని, మున్సిపల్ పార్క్ వెనుక భాగంలో ఆక్రమణలు తొలగించాలని, పెళ్లి కోసం వేసిన పందిరి వ్యర్థాలు తొలగించాలని, చేపల మార్కెట్ వద్ద యూడీఎస్ మరమ్మతులు చేయాలని కోరారు. ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ శారదాదేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. సీఎం చంద్రబాబు అమరావతి వెంకటాయపాలెంలో 25 ఎకరాలు వెంకటేశ్వర స్వామి ఆలయంకు స్థలం కొనుగోలు చేశారు. టీటీడీ చరిత్రలో ఏ ఒక్క చోట దేవాలయంకు స్థలం కొన్నది లేదు. ధ్వజమెత్తిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.